అందరికీ నమస్కారం అండి. సంక్రాంతికి రెడీగా ఉన్నారా? ఎక్స్ట్రాడినరీ సినిమాకి నేను పనిచేశానండి. గర్వంగా చెబుతున్నా, ఇందులో ఏ మాత్రం సెకండ్ థాట్ లేదు. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పుకోండి, సూపర్ డూపర్ హిట్, గేమ్ చేంజర్. నాకు ఒక కళ ఉండేదండి, శంకర్ గారి డైరెక్షన్లో చిరంజీవి గారు ఒకే ఒక్కళ్ళలాంటి సినిమా చేస్తే చూడాలి అని ఉండేది నాకు. అయితే శంకర్ గారి డైరెక్షన్లో చిరంజీవి గారు, కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎలా ఉంటుందో, చరణ్ బాబు ఒక్కడు ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేసా ఆ స్థాయిలో ఉంది. అంత గొప్ప సినిమా ఈరోజు నేను చేశానండి. రాజమౌళి గారి డైరెక్షన్లో రాశాను, ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్లో రాశాను. రెండిట్లోనూ చరణ్ బాబు హీరో. ఈ విషయం ఇప్పుడు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేసుకోవాలండి. అది కాకతాళీయంగా జరిగిందో ఏమో నాకేది తెలియదు, కానీ కలిసి వచ్చింది. ఎలాగంటే, నేను మొట్టమొదటిసారి చూసినటువంటి సినిమా ఫంక్షన్ జీన్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్. జీన్స్ ఆడియో ఫంక్షన్కి నన్ను తీసుకెళ్ళింది దిల్ రాజు గారు. ఆ రోజు శంకర్ గారి సినిమాకి ఫంక్షన్కి మొట్టమొదటి సినిమా ఫంక్షన్కి నన్ను తీసుకెళ్లారండి. ఇప్పుడు శంకర్ గారి సినిమాకి నా చేత రాయించారండి. కాలం అలా కలిసి వచ్చింది. ఎక్స్ట్రాడినరీ సినిమా. సమాజం ఎలా మారాలో చూపించే క్యారెక్టర్ ఒకటి, సమాజం ఎలా మార్చాలో సమాజాన్ని చూపించే క్యారెక్టర్ ఒకటి, సమాజం ఎలా ఉందో చెబుతున్న పాత్ర ఒకటి, మనం కళ్ళప్పగించి చూస్తూ ఏమీ చేయలేక నిస్సహాయంగా ఎను కదా అని ఆశగా చూసే సభాపతి పాత్ర ఒకటి. ఇలాంటి ఎన్నో పాత్రలు, ప్రతి పాత్రకి ఒక అర్థం, పరమార్థం, ఒక కారణం. పర్పస్ లేకుండా ఒక్క సీన్ ఉండదు, ఒక్క షాట్ ఉండదు, ఒక్క మాట ఉండదు, ఒక్క పాట ఉండదు. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి, దేర్ ఇస్ నో డౌట్. రాసి పెట్టుకోండి, వచ్చేది సంక్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి మాధవ్ గారు అండ్ నవీన్.